నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవి కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ రాజీవ్ కుమార్. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 23తో ముగియనుంది. అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,55,00,000 ఉన్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీలో దేశం నుంచి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లుగా సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. గతేడాది ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. प्रेस कॉन्फ्रेंस भी है, सो आप सबको, सभी वोटर्स से मेरी अपील है कि खासतौर से युवाओं से कि इसी तरीके से लोकतंत्र में अपनी भागीदारी बढ़ाते रहें. बहुत ही सुंदर बगिया है, इसको अपने वोट से हमेशा सजाते रहें. फ्रेंड्स, 2024 हैज बीन एन ईयर ऑफ इलेक्शंस. पूरे वर्ल्ड में इलेक्शंस हुए, 8 करोड़ से ऊपर पहुंचने जा रही है. इस हमें वीडियो दिखाइए इस तरीके के प्रश्न. तो आज इन सभी सवालों की पूरी इज्जत रखते हुए हम इनका जवाब देंगे वन बाय वन. और अगर इसको मैं कुछ शायराना अंदाज में कह सकता तो ऐसे कहना हो, यहां तक कि अगर किसी की डेथ हो गई है, फ्रेंड्स, इट इज ए परफेक्ट सिस्टम. अच्छा, हर साल इश्यूज आर रेज्ड, दिस इज एब्सोल्युटली इम्पॉसिबल. किसी बीएलओ के द्वारा अगर कोई भी एक दो नाम इधर उधर हो गया, उसको करेक्ट करने के सफिशिएंट मौके हैं. और अगर ऐसी सूचना कोई हमारे सामने आती है तो विल टेक एक्शन ऑल्सो अगेंस्ट देम. आफ्टर एक्सप्लेनिंग एसएसआर, आई विल कम टू द ईवीएम्स. किताब आपको दिखाई थी जो हमने बनाई, को हैक कर दिया. सारे स्क्रूटिनी करते हैं, सकता है उस मशीन को एक तरफ रख लिया जाता है. Whatever you want to know about declared yesterday by the C. रोल से पोल की बात करते हैं, और जब पोलिंग स्टेशन पे आएंगे तो आपका अनुभव, आप गाड़ी का परमिशन लेना है, फील्ड्स का परमिशन लेना है, रिकॉर्डेड है. आप रिटन में मांगिए आपने ये डिसीजन क्यों लिया. हम थैंक यू वेरी मच. विद दिस आई कम टू एन एंड ऑफ दिस. गया एक करोड़ क्वेश्चन पूछा गया. सो इट्स वेरी वेरी थिन लाइन बिटवीन ये नहीं दिया, इंड्यूसमेंट दिया नहीं दिया. क्योंकि पहले चुनाव आयोग में चर्चा हुई कि तो आज ही स्टैंडिंग इंस्ट्रक्शन इशू कि 25 राउंड्स. హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలను బీజేపీ ఆఫీస్ దగ్గర అనుమతించి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ లీడర్స్. బీజేపీ నేతలకు పోటాపోటీగా అటు కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగారు. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య నిరసనతో నాంపల్లిలో హై టెన్షన్ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రెండు పార్టీల ఆందోళనలతో నాంపల్లిలో భారీ ట్రాఫిక్ జామ్ జరిగింది. తొలుత ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. బీజేపీ నేత రమేష్ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ఫుల్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనేది మా లాయర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ, ఈడీ విచారణకు సహకరిస్తామని, పారిపోయేది లేదని వెల్లడించారు హరీష్ రావు. కక్షపూరితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ పై కేసు పెట్టారని విమర్శించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోనివ్వండి, భయపడేది లేదని చెప్పారు హరీష్ రావు. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి జరగలేదని, నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ కో సంస్థకు వెళ్లలేదని, అవినీతి లేనప్పుడు విచారణకు ఎందుకు భయపడతామని అన్నారు హరీష్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే న్యాయవాదులతో చర్చించడం జరుగుతా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆఖ్యం ఎన్నో పోరాటాలతోని, త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ భాగ్యాలతోనో నిర్ధారించలేదు. ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే, ఏడాది తర్వాత ఎందుకు కోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. బట్ మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు, ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. అక్కడ అసలు అవినీతే జరగలేదు. ప్రభుత్వం చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం, ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని, న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక, అందువల్ల ఆయన విచారణ జరగాలి అని అన్నదే తప్ప విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన కోసం పోరాటంలో కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్నటి యొక్క చర్యల్ని బట్టి చేస్తూనే ఉంటాం, ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా? లేదు లేదు లేదు, బయటకు రాలేదు. వన్స్ ఒకసారి జడ్జిమెంట్ కాపీ అనేటువంటి లాస్ట్ క్వశ్చన్, మినిస్టర్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్ ద్వారా 20 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదు స్వీకరణకు పోర్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్లో ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ప్రజలతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు తమ ఫిర్యాదులు సమస్యలను నమోదు చేయవచ్చని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చని అన్నారు సీఎం. మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం, దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కానీ. తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, రిలీఫ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ లో చూస్తాం. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని జెన్యూన్ గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా, చూపి అది కూడా చాలా సిస్టమేటిక్ గా. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది, మొన్న నేను చూశాను, ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం. లోపల క్లియర్ రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాం, అధ్యయనం చేస్తాం. అసిస్టెంట్ గా నేను మానిటర్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా చేసుకుంటారు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్. ఏ కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సొంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం. మళ్ళీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్, ఇంకొకటి 150 టీఎంసీ నీళ్లు తేవాలని చూస్తున్నాం. ఇక్కడ తీసుకొస్తున్నాం. అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం. ఒకప్పుడు కరువు జిల్లా, వలసల జిల్లా. ఈరోజు కోనసీమ కంటే బెటర్ గా అనంతపురం అయిపోయింది. కిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. తాను శ్రీతేజ్ పరామర్శించాలని ముందుగానే రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ సమాచారం ఇచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎస్కాట్ వాహనంలోనే అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. దిల్ రాజ్ కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాధితుడితో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారని సమాచారం. ప్రకృతి పగబట్టిందా? ఒకటి తర్వాత ఒకటి వరుస భూకంపాలు దడపుట్టిస్తున్నాయి. 5 అంటే 5 గంటల్లోనే రెండోసారి భారీ భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం నేపాల్ కేంద్రంగా 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపానికి వందలాది మంది చనిపోయారు. ఆ తర్వాత కేవలం 5 గంటల్లోనే అంటే ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో టిబెట్ కేంద్రంగా మరో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.5గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో 5 గంటల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు రావడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుండి జాతరకు ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మంత్రి కొండ సురేఖతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర అభివృద్ధికి 10 కోట్లు కావాలని అన్నారు. జాతర అభివృద్ధికి శాశ్వతంగా ఉండేలా సన్నపు గదులు, టాయిలెట్స్ తదితర వసతులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జాతరలో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా దుకాణదారులకు తెలియజేయాలని, ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను విక్రయించినట్లయితే జరిమానా విధించాలని అన్నారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతర ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర అని, జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తరలింపులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పంచాయతీ శాఖ అధికారులు ఎక్కడ కూడా సమస్య లేకుండా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రెండోది, ఇప్పుడు బండ్లు అనేది ఆ రోజు 14th నాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపు 8:30 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4:30 వరకు కూడా ఈ ఏర్పాట్లు ఉంటాయి. నేను ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద పోలీస్ ఓన్లీ. సో పోలీసులకు నేను ఐఎమ్ అప్పీలింగ్ దట్ ఎక్కడ కూడా భక్తులతో కూడా మాట్లాడే విధంగా సిబ్బందిని కూడా అందరికీ బ్రీఫింగ్ ఇవ్వండి. మళ్ళీ డ్యూటీ దిగిపోయేటప్పుడు డీబ్రీఫింగ్ తీసుకోండి. లాస్ట్ టైం ఏం ఛాలెంజెస్ వచ్చినాయి ఐడియా ఉన్నదా? ఏమన్నా బ్రీఫింగ్ ఉన్నదా? లాస్ట్ టైం ఛాలెంజెస్ ఏముండే పోలీస్ తరఫు నుండి ఏమన్నా తీసుకున్నదా? పోయినాడు ఎంతో పెద్ద ఎత్తున మేడారం జాతర తర్వాత ఇక్కడ ఐలోన్ జాతర అన్నది సంక్రాంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. స్టాఫ్ పంపిస్తాము, టీం కూడా ఫామ్ చేస్తాము. 3 hour షిఫ్ట్ వైజ్ డ్యూటీ అలాట్ చేస్తాము. దీంతో పాటు ఇంకా ఈ ట్రాక్టర్స్, స్వచ్ఛ ఆటోస్ అన్ని పంపిస్తాము. ఇంకా మేయర్ మేడం చెప్పినట్లు ఏమైనా అంటే గ్యాప్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేస్తాము. కూడా నుంచి లాస్ట్ టైం ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇంకా ఏమైనా న్యూ రిక్వైర్మెంట్ ఉంటే అంటే చైర్మన్ సార్తో డిస్కస్ చేసి అవి కూడా అది పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్గా ఉన్నాం దానికి చుట్టూ వాటర్ ట్యాంక్స్ పెడితే పర్మనెంట్గా ఒక 10 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్కి, టాయిలెట్స్కి డార్మెటరీ కంప్లీట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు లీజ్కి ఇచ్చి వచ్చిన పైసలు మళ్ళీ దీంట్లో వాడుకోవచ్చు కదా. కానీ అది కాకుండా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యేది. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని దయచేసి ఆ డిపార్ట్మెంట్ వారిని ఒకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎక్కడైనా గుంటలు వాటర్ ఆగేటువంటి కేసులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మీరు ఘోరమని పోపించి మెయింటైన్ చేయమని చెప్పి అధికారులకు చెప్పగలరు. ముఖ్యంగా బస్ స్టాండర్స్ దగ్గర అయితే నీడ అనేది కంపల్సరీ ఉండాలి. అక్కడ తడకల్ల వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి సైడ్ బోర్డు కూడా కంపల్సరీ పెట్టాలమ్మా. ఏవే ఎండిపోతుంది అనేది కూడా పెట్టాలి. చూడండి, అంటే అప్పటికప్పుడు కొంత గ్లూకోజ్ పెట్టి పంపించే పేషెంట్స్ ఉంటారు. కొందరినేమో హాస్పిటల్ తరలించాల్సి వస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళను చూసుకోవడానికి కొంచెం ఒక 4-5 బెడ్స్ అయినా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ ప్లస్ ఒకటి వర్కింగ్ రూమ్ విత్ టాయిలెట్స్ ఉండి వాళ్ళకు సపరేట్ గా పోలీసు వాళ్ళకి కూడా
ఎందుకంటే ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం రివ్యూ చేసుకునే డిపార్ట్మెంట్స్లో మెయిన్ మనకి పంచాయత్ రాజ్ అండ్ జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి శానిటేషన్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ మ్యాన్ పవర్ అవ్వచ్చు. అండ్ అది క్లియరెన్స్ అనేది కూడా టైం టు టైం రెగ్యులర్గా క్లియరెన్స్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సైడ్ నుంచి స్నేక్ బైట్స్ ఒకటి మెన్షన్ చేశారు. సో యాంటీవెనమ్ ఒకటి పొజిషన్ చేసుకోండి. అండ్ ఈఓ గారు చెప్పినట్టు దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏది దగ్గర వస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి ముందే అలర్ట్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎమర్జెన్సీ కేసెస్లో అంబులెన్స్ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది. కమింగ్ టు ఆర్డబ్ల్యూఎస్, మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. అండ్ మొబైల్ టాయిలెట్స్ అండ్ టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి కొంచెం ఫిట్టింగ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, అవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ క్యూ లైన్స్లో వాటర్ సప్లై అనేది కూడా ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. కూడా దీనిపైన నెగ్లిజెన్స్ చూపెట్టకండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఓన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అండ్ టూ వీలర్స్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.